హలో గైస్, మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా కంప్లీట్లీ ఇప్పుడైతే మన పండగకి అయితే మంచి మంచి మూవీస్ రిలీజ్ అయిపోయి ఇంక రిలీజ్ అయినటువంటి ఆల్ మూవీస్ ఏవైతే టాప్ 5 మూవీస్ అయితే మనకి ఈ పండగకి సంక్రాంతికి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మూవీస్ అన్నింటిలో మనం ఒక ర్యాంకింగ్ వైజ్ ఇస్తే ఏ మూవీకి ఏ ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనేది డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతాం. సో కొత్త చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ ఇది ఫాస్ట్గా అయితే క్విక్ అయితే వెళ్తే వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ ఈ మూవీలో 5th ర్యాంక్ ఏదైతే ఉందిరా అబ్బాయి అంటే, ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ మీరు డిసప్పాయింట్ అవ్వకండి. నేనైతే ఈ 5th ర్యాంక్ మాత్రం అంటే ద లీస్ట్ వన్ మాత్రం రాజాసాబ్కి అయితే ఇస్తాను. ఎందుకంటే రాజాసాబ్ మూవీలో మనకు చూపించినటువంటి లుక్స్ కానివ్వండి, ప్రభాస్ గారి యాక్టింగ్ కానివ్వండి, అండ్ ఏవైతే ఒక హై ఎలివేటెడ్ షార్ట్స్ కానివ్వండి, అన్ని ఫ్యాబులస్గానే వచ్చాయి. బట్ ఏదైతే స్టోరీ లైన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ నరేషన్ కానీ, ఆడియన్స్కి కొన్ని విఎఫ్ఎక్స్ కానివ్వండి అంత కన్వే అయినట్టు నాకైతే అనిపించలేదు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా మినిమం టు మినిమం మ్యాచ్ చేయలేదని చెప్పి అయితే నేనైతే భావిస్తాను. సో నేను యాజ్ ఎ పర్సనల్గా కూడా ప్రభాస్ గారి ఫ్యాన్గా థింక్ చేసిన ఆన్ చేసిన మూవీ చూసినప్పుడు నేను డిసప్పాయింట్ అయ్యాను. సో ఎవరైతే కంప్లీట్లీ ఖచ్చితంగా రాజాసాబ్ మూవీ చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అనేది అవుతారు కాబట్టి, సో 5th మూవీ అండ్ అలాగే లీస్ట్ మూవీ అయినటువంటి సంక్రాంతి రేస్లో 5th ర్యాంక్ అయినటువంటి మూవీ ఏదైతే ఉందంటే నేనైతే రాజాసాబ్కి అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ 4th వన్ చూసుకున్నట్లయితే నేను మన రవితేజ గారి లీడ్ రోల్ వచ్చినటువంటి భక్త మహాశ్రేయులు విజ్ఞప్తి ఏదైతే మూవీ ఉందో, సో ఆ మూవీకి అయితే ఈ ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు పోయా 4th ర్యాంక్ తీసుకెళ్ళి భక్త మహాశ్రేయులకి విజ్ఞప్తి చేస్తున్నావు, మూవీ అయితే చాలా బాగుందని చెప్పావు కదా అని చెప్పి మీరు అయితే అనుకోవచ్చు. ఈ మూవీ కూడా అయితే ఫ్యాప్లెస్లీ వచ్చింది. కానీ ఏదైతే వాళ్ళు చూపించిన స్క్రీన్ ప్లే కానివ్వండి, అండ్ మన రవితేజ గారి జెన్యూన్ యాక్టింగ్ కానివ్వండి, ఏదైతే ప్రీవియస్లీ మూవీస్లో మనం మిస్ అయినటువంటి కామెడీ టైమింగ్ కానివ్వండి, అదంతా పర్ఫెక్ట్ అయ్యా. బట్ ఏదైతే వాళ్ళు తీసుకున్న స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది మాత్రం మరీ మూవీ మొత్తానికి ఒక చిన్న పాయింట్ని తీసుకున్నారని అనిపించింది. అండ్ ప్రీవియస్లీ ఇదే కాన్సెప్ట్లో మనకి ప్రీవియస్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్లో అయితే మనకి మూవీస్ని కూడా తెలుగు టీఎఫ్ఐలోనే మనమైతే చూడడం అయితే జరిగింది కాబట్టి, సో ఇప్పుడు రిలీజినటువంటి రేస్లో అయితే ఇదైతే 4th ర్యాంక్లో అయితే బెస్ట్ అని అయితే నాకైతే అనిపించింది. ఇంకా థర్డ్ వన్ చూసినట్లయితే ఏదైతే మనం ఉందో మన అనగనగా ఒక రాజు, మన నవీన్ పోలిశెట్టి గారిని పర్టికులర్లీ ప్రీవియస్లీ మన కొన్ని వీడియోస్లో చూసారో లేదో, పర్టికులర్లీ ఈ సంక్రాంతి రేస్లో తప్పుకుంటే మంచిదని చెప్పాను. ఎందుకంటే మంచి మంచి పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి. సో మన వాళ్ళందరూ ధూమ్ ధామ్గా వస్తున్నారు. మన రాజ్యసభ కానివ్వండి, శంకర్ వరప్రసాద్ గారు కానివ్వండి, సో వీళ్ళు హై లెవెల్లో అయితే పర్ఫామ్ చేసేస్తారు. సో బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు. సో ఈ మూవీ కొంచెం డౌన్ అయిపోద్దేమో అని చెప్పిన ఫియర్తో ఈ యొక్క మూవీని కొంచెం పోస్ట్ పోన్ చేస్తే బెస్ట్ అని నేనైతే మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు చూసినటువంటి రేసుల్లో మొత్తం తారుమారు అయిపోయింది కంప్లీట్లీ. ఈ మూవీ అది మంచి కామెడీ ఓరియంటెడ్ మూవీ అయింది. ఫుల్ టైం అంటే ఫస్ట్ నుంచి ఇంటి వరకు అయితే ఒక కంప్లీట్ కామెడీని ఎంగేజ్ చేస్తూ, అంటే అలాగే హీరోయిన్ వేలో అండ్ హీరో వేలో చూపించినట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి కామెడీ ఓరియంటెడ్ హైలైట్ చేస్తూ, అండ్ మన నవీన్ పోలిశెట్టి గారు వన్ మ్యాన్ షో అన్నట్టయితే చూపించడం జరిగింది ఈ యొక్క మూవీలో అయితే. సో మూవీ స్టోరీ వైజ్ కానివ్వండి, స్క్రీన్ ప్లే వైజ్ కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. బట్ ఒక్క లెంతీ మూవీ అనే పాయింట్ తప్ప రిమైనింగ్ ఆల్ మూవీ అంతా వచ్చేసరికి ఫుల్లీ సాటిస్ఫై చేసేది ఆడియన్స్ని. ఆన్ స్క్రీన్ ప్రిఫర్ చేయొచ్చు దీన్ని ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే. ఎందుకంటే ఆ మూవీలో కంప్లీట్లీ ఒక పెళ్లి వైబ్ కానివ్వండి, ఒక ఫెస్టివల్ వైబ్ కానివ్వండి, మన టైమింగ్ కానివ్వండి అంతా బాగుంటుంది. లాస్ట్ 30 minutes మాత్రం కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్దాం అనుకుంటారు, కానీ అప్పటి వరకు నవ్వించిన సీన్స్ అవన్నీ ఉండేసరికి కొంచెం ఎమోషనల్ అంత గట్టిగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ ఇదే పక్క మూవీ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ ప్లేస్ ఏదైతే ఉంది రాబాయ్ అంటే, ఈ సెకండ్ ప్లేస్కి ఫస్ట్ ప్లేస్కి నేను పెద్ద డిఫరెన్స్ అయితే చూపించా. నాకు రెండు పెద్ద ఈక్వల్గా అనిపించాయి. బట్ ఫస్ట్ ప్లేస్లో ఎందుకు ఆ మూవీని పెట్టినది కొంచెం హైలైట్ చేసేది ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకా రిలీజ్ అయినట్టు 2 మూవీస్ ఏవైతే మిగిలిన 2 మూవీస్ ఉన్నాయో అది మన శంకర్ వరప్రసాద్ గారు అండ్ అలాగే మన శర్వానంద్ గారు లీడ్ వచ్చినటువంటి మూవీ నారి నారి నడుమురారి. సో ఈ 2 మూవీస్లో నేనైతే సెకండ్ ప్లేస్ నారి నారి నడుమురారికి ఇస్తున్నాను. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి మన శంకర్ వరప్రసాద్ గారికి ఇస్తున్నాను. ఎందుకురా భయ్ అంటే, 2 మూవీ స్టోరీ లైన్స్ అనేవి చాలా అంటే చాలా సింపుల్గా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యేటైతే ఉన్నది. ఇంకేంటంటే మన శంకర్ వరప్రసాద్ గారు కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక ఫ్యామిలీలో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయి మళ్ళీ వాళ్ళు కలవాలంటే ఏ విధంగా ఉంటుంది స్టోరీ లైన్ అనేది ఇది చూపించారు. ఒక జనరేషన్లో ఒక లవర్తో అండ్ అలాగే ఇంకో జనరేషన్లో ఇంకో లవర్తో వీళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేయగలది అనేది మనోడు చూపించాడు. సో 2 డిఫరెంట్ స్టోరీస్ అనేవి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటట్టే అయితే ఉన్నాయి. 2 మూవీస్లో హెవీ ఫైట్స్ లేకపోయినా ఎంగేజ్ చేసేటట్టు పర్ఫెక్ట్లీ ఉంటాయి. బట్ 2 మూవీస్ స్టోరీ లైన్, స్క్రీన్ ప్లేస్ కూడా అంటే చాలా చాలా సిమిలర్గా ఉన్నాయి. అందులో మూవీని తీసుకెళ్లే పద్ధతి కూడా అంటే చాలా ఎంగేజ్ చేస్తుంటుంది. ఎవ్రీ 20 minutes ఒక ట్విస్ట్ ఇందులోనే వస్తుంది, ఎవ్రీ 20 minutes ఒక ట్విస్ట్ ఇందులో కూడా వస్తుంది. బట్ హీరోస్ యాక్టింగ్ కూడా అయితే
పీక్ లెవెల్ అయితే ఉంది. బట్ ఈ మూవీ 2 నాకు ఈక్వల్‌గానే అనిపించాయి తప్ప, ఏదైతే మన 'శంకర వరప్రసాద్' గారికి ఎందుకు కొంచెం ప్లస్ పాయింట్ ఇచ్చానురా భయ్ అంటే, ఈ మూవీలో మనకి రిలీజ్ అయినటువంటి క్యామియో ఏదైతే మన 'వెంకీ మామ' ఉందో, సో క్యామియో వల్ల కొంచెం ప్లస్ పాయింట్ కలుగుతది. అండ్ అలాగే ప్రీవియస్‌లీ చూసినటువంటి ఆల్ మూవీస్‌లో మన చిరంజీవి గారి లుక్స్ కన్నా ఈ మూవీలో ది బెటర్ దెన్ లుక్స్ అయితే మనకి రిప్రజెంట్ చేయడం జరగదు కాబట్టి, కొంచెం ఆ యొక్క ఏదైతే మూవీ వైబ్ ఉంటుందో అది కొంచెం ఎక్స్పాండ్ అయ్యి కొంచెం ఆడియన్స్‌కి ఒక కంప్లీట్‌లీ ఒక తెలియకుండా ఒక చిరునవ్వు అయితే రావడం జరిగింది. సో ఆ వేలో అయితే మనకి ఈ మూవీకి ఫస్ట్ ప్లేస్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. అండ్ అలాగే కంపేర్ టు 'శరవణన్' మూవీ ఈ మూవీలో కొంచెం సాంగ్స్ కూడా అయితే బెస్ట్ ఉన్నాయి. సో అందువల్ల ఈ యొక్క మూవీ అనేది నేను ఫస్ట్ ప్లేస్‌లో పెట్టడం జరిగింది. 'శరవణన్‌ది' ఏదైతే 'నారి నారి నడుమురారు' ఉందో, సో ఇది వచ్చేసరికి నేను సెకండ్ ప్లేస్‌లో పెట్టబడింది. సో ఈ కంప్లీట్ టోటల్ కలెక్షన్స్ వైస్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి 'శంకర వరప్రసాద్' గారు, అండ్ అలాగే సెకండ్ ప్లేస్ వచ్చేసరికి 'నారి నారి నడుమురారి', థర్డ్ ప్లేస్ వచ్చేసరికి 'అనగనగా ఒక రాజు', ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి మనకి 'భక్త మహాశ్రీలకు విజ్ఞప్తి', అండ్ లాస్ట్ వన్ ఫైనల్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మన 'రాజాసాబ్'. సో ఈ పండుగ అనేది కంప్లీట్లీ 5 మూవీస్ అయితే మనకి పవర్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆల్ మూవీస్ ఆన్ స్క్రీన్ మీద ప్రిఫర్ చేసేసాను. అండ్ అలాగే ఆల్ మూవీస్‌ని ఆన్ స్క్రీన్ మీద వాచ్ చేశారు. సో మీరు ఏ మూవీని వాచ్ చేయలేదు ఇంకా కంప్లీట్‌లీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీస్‌లో మీరు ఫస్ట్ ఏ మూవీని వాచ్ చేశారో కూడా కామెంట్ సెక్షన్‌లో మన సబ్స్క్రైబర్స్‌తో సింపేయండి. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్ ఉంటే వెంటనే కింద రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఈజ్ వీడియో గైస్, టేక్ కేర్.